వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో నయనతారకి అదేవిధంగా ధనుష్కి వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న సంఘటన గురించి మీ అందరికీ ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే. అదేవిధంగా రీసెంట్గా కూడా నయనతార అయితే ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పోస్ట్ అయితే చాలా వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం పోస్ట్ చేసింది, అదేవిధంగా అసలు ఇప్పటికీ ఏం జరుగుతుంది ఏంటి అనేది దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఆ పోస్ట్ అసలు ఏంటి, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? ఆల్రెడీ మనకు తెలిసిందే, నెట్ఫ్లిక్స్ సంస్థ నయనతార మీద ఒక చిన్న డాక్యుమెంటరీ తీద్దాము అనుకున్నప్పుడు, ఆ ప్రపోజల్ వచ్చినప్పుడు నయనతార దాంట్లో నేను రౌడీనే సినిమాకి సంబంధించి కొన్ని అంశాలు జత చేయాలనుకుంది. ఎందుకంటే ఆవిడకి ఆ సినిమా చాలా స్పెషల్. అక్కడే వాళ్ళ ప్రేమ పుట్టింది, అక్కడే వాళ్ళ ప్రేమ పెరిగింది, అక్కడే ఆ సినిమా బీభత్సంగా హిట్ అయ్యింది, తన జీవితం ఒక కీలక మలుపు తిరిగింది అని ఆవిడ భావించింది. ఆ తర్వాత అదే ప్యారలల్గా ధనుష్ ఆమె మీద కొంచెం నెగిటివిటీ పెంచుకున్నాడు, అంశం ఏదైనా కానీ. అంటే ఆవిడ ప్రేమ పేరుతో నాకు సినిమా నెగ్లెక్ట్ చేసిందనైనా కావచ్చు, నా డైరెక్టర్ని వల్ల వేసుకొని నా సొమ్మంతా కాజేసింది అనుకోవచ్చు, లేకపోతే ఇంకా మొన్న జరిగిన క్యారీవ్యాన్ విషయమే కావచ్చు, ఏదైనా సరే నెగిటివిటీ అయితే పెంచుకున్నాడు. ఇద్దరికైతే చెడింది. తర్వాత అదే సినిమాకి సంబంధించి కొనసాగింపు కావాలి, నీ డేట్లు ఇస్తావా అని అడిగితే ఏపో నేను ఇవ్వను అనింది. అంత మాట అంటావా, ఉండు నీ సంగతి చెప్తాను అని చెప్పేసి ఆయన కూడా ఎక్కడ దొరక్కపోవా అని. ఆ దొరక్కపోవా కాస్త 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు దొరకడానికి వచ్చింది. ఆ సినిమాకి సంబంధించి 4-5 క్లిప్పింగ్లు వాడుకున్నారు. ఎన్ఓసి నాకేం ప్రాబ్లం లేదు, వాడుకుంటే వాడుకోండి యథేచ్ఛగా అని ఈయన సంతకాలు చేయాలి. బాబు సంతకం పెట్టవా అని చుట్టూరా తిరిగింది. నేను పెట్టను పో అని పెన్నిస్ వేసాడు. సరేలే పో నీతో నాకేంటని చెప్పేసి అవన్నీ తీసేసింది. మొత్తానికి అది స్ట్రీమ్ అవుతుంది, ఇప్పుడు రిలీజ్ అయ్యింది. అవును. ఫస్ట్ దానికి సంబంధించి ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యి ఒక చిన్నది ఏదో వాడుకుంటే దానికి ఈవిడకి నోటీస్ ఇవ్వకుండా, ఈవిడ ఎక్స్ప్లెనేషన్ అడగకుండా, లీగల్ నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ కేసు పడేశాడు. 10 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. ఈయనకు ఒళ్ళు మండింది. 3 పేజీల లేఖ రాసింది, నువ్వేంటో నాకు తెలియదా అని చెప్పేసి. సరే, ఆ గొడవకి అందరూ కూడా ఈయన ఎప్పుడైనా సమాధానం చెప్తాడా, కుబేరా ప్రమోషన్స్ అప్పుడు ఈయన సమాధానం చెప్తాడేమో ఇట్లా ఎదురు చూశారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పటి నుంచో వీళ్ళ విడాకుల కేసు కోర్టులో నానుతా వచ్చింది. అది కాస్త విడాకులు మంజూరు అయ్యే డేట్ ఇప్పుడే వచ్చింది, మంజూరు అయ్యింది. నాకు కలిసి ఉండడం ఇష్టం లేదు అని రజనీకాంత్ గారు అమ్మాయి కరాఖండిగా చెప్పేసింది. సో బ్రేక్ పడింది. ఇప్పుడు ఈయన వైపుగా కొంచెం ఒక వెయిటేజ్ తగ్గినట్టుగా ఉంది, ఈమె వైపు కొంచెం వెయిటేజ్ పెరిగింది. ఆమె ఏదో రిలీజ్ అయిందిగా, జనాలు చూస్తున్నారు. ఈయన వైపు కొంచెం, అంటే ఈయనే అరిచాడు, ఈయనే ఇబ్బంది పెట్టాడు, ఇతను ఇబ్బంది పెట్టే మనిషి, అందుకే భార్యతో కూడా విడిపోవాల్సి వచ్చింది అన్నట్టుగా మైనస్ అయింది. ఎందుకంటే ఆ భార్య ఎవరో గారు రజనీకాంత్ గారు అమ్మాయి, అంటే పద్ధతులు పాటలు వీళ్ళకి తెలిసినంతకి ఇంకెవరికి తెలియదు అని తమిళ ప్రజలు నమ్మే అటువంటి ఒక మనిషికి కూతురు, అంతే కదా. సో వాళ్ళ వైపే కొంచెం వెయిటేజ్ ఉంటుంది, వీళ్ళ తప్పున్నా లేకున్నా కూడా. బేసికలీ ధనుష్ అభిమానించే వాళ్ళు కూడా కొంచెం న్యూట్రల్గా ఆలోచిస్తే అదేం లేదు, మా ధనుష్ చాలా మంచోడు, అద్భుతమైన వ్యక్తి అని వీళ్ళు. ఈ టైంలో ఈవిడ ఒక పోస్ట్ పెట్టింది, నువ్వు ఏదైతే అబద్ధం చెప్పి ఒక వ్యక్తి జీవితాన్ని సర్వనాశనం చేశావో నీకు వడ్డీతో సహా తిరిగి వస్తుంది అన్నట్లుగా పోస్ట్. అంటే ఇప్పుడు విడాకుల గురించి మాట్లాడుకుంటే, విడాకులు అనే పదానికి అర్థం ఏంటంటే బేసిక్గా మనం పాత సినిమాలో చూడండి, ఇప్పుడంటే చాలా ఫ్యాషన్ అయిపోయింది, కానీ ఒక మనిషికి చేసినటువంటి ప్రామిస్ని బ్రేక్ చేయడం. ప్రామిస్ బ్రేక్ చేసావు అంటే ప్రామిస్ చేసేటప్పుడు నువ్వు అబద్ధపు ప్రామిస్ చేసినట్టే కదా, నీకు అర్థమవుతుందా? నీతో కలిసి నేను జీవితాంతం నడుస్తాను, మరి జీవితాంతం నడవకుండా 4 ఏళ్ళకే నడక బంద్ చేసావు, కూర్చున్నావు, ఓకేనా? మరి జీవితాంతం నడుస్తాను అని చెప్పినటువంటి ఆ పదం అబద్ధమే కదా. ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటో తర్వాత సంగతి. నువ్వు జీవితాంతం నడుస్తాను అని ప్రామిస్ చేసినప్పుడు తర్వాత ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా నువ్వు జీవితాంతం నడుస్తూనే ఉండాలి. ఆ అడ్జస్ట్మెంట్ అనేది సర్దుకుపోదాం రండి సినిమాలో ఉంటుంది, చూడు కావాలంటే. అంటే అడ్జస్ట్ అవ్వాలి. నెక్స్ట్, విడాకుల తర్వాత కూడా అక్కడి దాకా వెళ్ళిన వాళ్ళు కూడా అసలు విడాకులు అవ్వకూడదు, విడాకులకు అప్లై చేసి కూడా వెనక్కి వచ్చే మనుషులు
అడ్జస్ట్మెంట్ అనేది నీకు ఖుషి సినిమాలో కనిపిస్తుంది, సమంత అండ్ విజయ్ దేవరకొండ. అంటే ఎగ్జాంపుల్గా కొంచెం బోల్డ్ అని సినిమాలు ఉన్నాయి. అంటే వీళ్ళని ఆ సినిమాలు చూడమని నేను చెప్పట్లా, మనకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా. అంటే ఇప్పుడు నీతో నేను నూరేళ్ళు నిండు నూరేళ్ళు జీవితాంతం నడుస్తానే ఉంటాను, కలిసి జీవిస్తాను అని నువ్వు ఒక ప్రమాణం చేస్తావు పెళ్లి టైంలో. నువ్వు విడాకులు తీసుకున్నావంటే ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్టే. అంటే నువ్వు ప్రమాణం చేసేటప్పుడు చేసింది ఫేక్ ప్రామిస్. అంటే నువ్వు ఎవరికైతే అబద్ధాలు చెప్పి ఒక వ్యక్తి జీవితాన్ని నువ్వు నాశనం చేసావు, అంటే నేను నమ్ముకొని వచ్చింది విడాకులు ఇచ్చి వదిలేసావు, ఆవిడ జీవితాన్ని నాశనం చేసావు, నీకు కర్మ రిటర్న్స్, నీకు అది వడ్డీతో సహా వస్తుంది. ఇప్పుడు నాకు 10 కోట్లు ఏదో వేసావు, సరే పో, నష్టమేం లేదు. నీ జీవితంలో నువ్వు చేసిన తప్పు కూడా నీకు వడ్డీతో సహా నీ కర్మ అనేది నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది అన్నట్లుగా తను ఒక పోస్ట్ పెట్టింది. ఇప్పుడు అది సంచలనంగా మారుతుంది. బేసిక్గా బయట జరిగిన సిచ్యువేషన్ ఇది. ఇకపోతే నయనతారకి మీద కూడా ఇది వచ్చినప్పుడు కొంచెంమంది నయనతార గురించి కూడా గుర్రుగా ఉన్నారు. ఆవిడని ఏమన్నారంటే ఈమెకు కూడా చాలా పొగరు, ఎందుకంటే సినిమా ఫంక్షన్లకు పిలిస్తే రాదు, షూటింగ్లకు పిలిస్తే మాత్రం ఎగేసుకుంటూ వచ్చేస్తుంది, రెమ్యునరేషన్లు విచ్చలవిడిగా తీసుకుంటుంది, డిమాండ్ చేసినంత తీసుకుంటుంది, ఫంక్షన్లకి గట్రా ప్రమోషన్లకు గట్రా రమ్మంటే రాదు అని. దానికి ఆవిడ ఆన్సర్ ఏంటంటే, నేను ఎందుకు ప్రమోషన్స్కి రావాలి, నువ్వు హీరోకి ఇచ్చే వాల్యూ హీరోయిన్కి ఇవ్వనప్పుడు హీరోయిన్లు అని చెప్పుకొని నువ్వు చేసే అబద్ధపు ఫంక్షన్కి నేను ఎందుకు రావాలి, ఆవిడ దృష్టిలో అది. అవును, అంటే ఒక హీరోకి నువ్వు 40 కోట్లు ఇస్తున్నావు, హీరోయిన్ 4 కోట్లు అడుగుతావు, కింద నుంచి మీదకి ఇట్లా చూస్తున్నావు, ఓకేనా. హీరో స్టాఫ్కి ఏమో ఫ్లైట్లు వేస్తావు, హీరోయిన్ స్టాఫ్కి ఏమో ట్రైన్లు వేస్తావు, నీకెందుకు అని. హీరో ఒక 30 మందిని వెనకాల పెట్టుకుంటాను అంటే అదే పెట్టుకోండి సార్ అంటావు. హీరోయిన్ ఒక 4 వెనకాల తిప్పుకుంటే చాలా అబ్బా ఈమెకి ఎంత ఎక్కువ అంటావు. ఇట్లాంటివన్నీ చూసేటప్పుడు చూసింది అన్నీ, ఇప్పటికీ హీరోయిన్గానే ఉందిగా, అన్నీ చూసింది. నువ్వు హీరోతో సహా సినిమాలో హీరోయిన్కి గౌరవం ఇచ్చిన రోజే నేను నీ ప్రమోషన్స్కి వస్తాను అనేది. ఇది నిజమే, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాలు సినిమా, హీరోతో సమానంగా హీరోయిన్కి వాల్యూ ఉంది, ఇద్దరు హీరోయిన్లకి వాల్యూ ఉంది. పవిత్ర బంధం, ఇప్పుడు సౌందర్య చేసే సినిమాలు కానీ, రమకృష్ణ చేసే సినిమాలు కానీ, అప్పట్లో మీనా చేసిన సినిమాలు కానీ, నగ్మా చేసిన సినిమాలే కానీ, సంగవి చేసిన సినిమాలే కానీ, రంభా చేసిన సినిమాలే కానీ, నెక్స్ట్ నిన్నటి తరం హీరోయిన్లు సుహాసిని గారే కానీ, వాళ్ళు చేసే ప్రతి సినిమాలోనూ హీరోయిన్లకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. మొన్నటి జనరేషన్ తరుణ్, వీళ్ళందరూ వచ్చిన ఉదయ్ కిరణ్, శ్రియ, వీళ్ళ జనరేషన్లో కూడా హీరోయిన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇప్పుడు నువ్వే కావాలి, మనసంతా నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, నువ్వే ఇలాంటి సినిమాలన్నీ వచ్చాయిగా. హీరోతో పాటు ఈక్వల్గా హీరోయిన్కి ఇంపార్టెన్స్, సంతోషం. సో అక్కడ ఏంటి, సాంగ్స్లో కానీ దేంట్లో కానీ హీరోయిన్లు ఇద్దరూ ఈక్వల్ ఇంపార్టెన్స్గా ఉంటుంది. ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయంటే హీరో బేస్డ్ సెంట్రిక్ సినిమాలు అన్నీ అంతే. మరి ఇతర యాక్టర్స్ ఎలా దీని మీద రెస్పాండ్ అవుతున్నారు, అంటే వేరే ఎవరైనా యాక్టర్స్ దీని మీద ఇంకేమైనా రెస్పాండ్ అవుతున్నారా, అంటే నయనతార తరపున కానివ్వండి, ధనుష్ తరపున కానీ? చాలా మంది కొద్ది లోపల చాలా మంది హీరోయిన్లు కూడా ఇలాగే కనిపించే ముందు కూడా తాప్సీ కూడా బోల్డ్ అని సార్లు చెప్పింది. ఇప్పుడు వచ్చే సినిమాలకి హీరోయిన్లకి ఏంటంటే జస్ట్ అలా తిప్పుతున్నావు హీరోయిన్ కాల, 5 ఏళ్ళు తిప్పగానే హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిపోతున్నారు, నీకు ఫేడ్ అవుట్. వీడేమో 80 ఏళ్ళు వచ్చిన హీరోనే, అవి 5 ఏళ్ళు తిరిగితే చాలా ఫేడ్ అవుట్ ఆంటీ. దాని తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు, తర్వాత అత్తలు, అల్లుళ్ళు, ఏవో పిచ్చి పిచ్చి వేషాలు, ఇలాంటివన్నీ ఇచ్చేస్తారు. ఈ వ్యవహారానికి ఈమె వ్యతిరేకం. ఇప్పుడు హిందీలో ఈరోజు కూడా కాజల్ హీరోయినే, కాజోల్ ఈరోజు కూడా మాధురి దీక్షిత్ హీరోయినే, ఇప్పటికీ కూడా అంటే ఐశ్వర్య ఇప్పటికీ హీరోయినే. అక్కడ వాళ్ళు అలా చూస్తున్నారు, మిగతా లాంగ్వేజెస్లో కూడా చూస్తున్నారు, మన దగ్గర ఎందుకు చూడట్లేదు అనేది ఈవిడ ఆవేదన అంతే. అందుకు ఆవిడ ఫంక్షన్స్కి రాదు. సో దీన్ని వీళ్ళు ఏంటంటే ఈవిడకి పొగరు అని స్టాంప్ వేసేసి మాట్లాడేసరికి అందరూ కూడా ఈమెకు పొగరు అంటారు. మరి నిజంగా పొగరు గట్రా ఉంటే ఈ రోజు దాకా కూడా హీరోయిన్కి ఎలా ఉంటుంది ఇండస్ట్రీలో 100 సినిమాలు చేసి, అంతేగా, అదొకటి ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు తను పెట్టిన పోస్ట్కి మద్దతు తెలిపే వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. థ్యాంక్ యూ అండి.